మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి దబ్బా శ్రీను ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొమరం భీం రామచందర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. గత 4 సంవత్సరాలుగా బూరుగుపాడు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ జెండాను ఆవిష్కరించి ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు గ్రామాల్లో పరిచయం చేసేందుకే ప్రతి సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దుబాక శ్రీనివాస్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశానికి పట్టుకొమ్మైనటువంటి అడవులు అటువంటి పట్టుకొమ్మలైనటువంటి అడవులను కాపాడే బాధ్యత ఆది నుంచి ఆదివాసులే చేస్తున్నారు. ఆదివాసులు ఏం కోరుకున్నారంటే ఈ ప్రపంచానికి ప్రకృతి దగ్గరగా ఉండి వారు ఏమైనా విలాసవంతమైన జీవితాన్ని గడపట్లేదు. వారు ఏడాదికి ఒకసారి పండే పంట పొడుగు వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతి అతి దగ్గరగా గొర్రెల మేకలు కాసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఒక పర్యావరణాన్ని కాపాడుకునే తమ వంతు బాధ్యతగా ఆదివాసులు ఉన్నారు. ఆదివాసులు అడవిలో ఉన్నటువంటి మూల సంపద కనుగొన్నది ఎవరయ్యా? ఆదివాసులు. అడవిలో దారులు ఏర్పడటానికి కూడా కారణం ఆదివాసులు. అట్లాంటి ఆదివాసులను కాపాడుకునే బాధ్యత మన దేశ పౌరులమైన మనకుండాలి, మన భారతదేశ ప్రభుత్వానికి ఉండాలి అని మేము విన్నవించుకుంటున్నాం. ఆదివాసులు కోల్పోతే, ఆదివాసుల మనుగడ కోల్పోతే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అడవులు నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అడవులు లేకుంటే ప్రకృతి విరుద్ధంగా ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి. సరైన టైంలో వర్షాలు లేక ఈరోజు చూడు ఎంత ఎండలో మనం ఉన్నాం. అటువంటి ప్రకృతి విరుద్ధంగా చేస్తే ఏనాడైనా దానికి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆదివాసులను కాపాడుకోవాలి, ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి. వారికి మెరుగైనటువంటి సేవలు చేసేందుకు అనేకమైనటువంటి పథకాలు పెట్టాలి. వాళ్ళు అడవుల సంరక్షించే పద్ధతిలో వారికి ఒక సబ్సిడీ లాంటి కొన్ని ఇచ్చేసి అడవుల పెంపకంలో కూడా వాళ్ళని పాత్రులుగా చేసి ఇవ్వాలని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదివాసీ